అందరికీ నమస్కారం. ఏపీలో కొత్త రేషన్ కార్డులకి అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్స్ తీసుకోవడంతో పాటు రేషన్ కార్డులో అడిషన్ ఉన్నా, ఏదన్నా డిలీషన్స్ ఉన్నా కూడా, లేదా అడ్రస్ చేంజ్ చేయాలన్నా, లేదంటే కార్డ్ సరెండర్ చేయాలన్నా కూడా ఇటువంటి సర్వీసెస్ ఒక 7 రకాల సర్వీసులను అయితే ఇప్పుడు ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో చేస్తున్నారు. ఇదంతా కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాము అంటే, ఈ సర్వీసెస్కి ఏ సర్వీసెస్కి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, దాంతోపాటు కొన్ని తప్పులు చేయడం వల్ల అసలు కార్డే రాకుండా పోయే అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, సర్వీస్ ఛార్జ్ ఎంత, దాంతోపాటు మీకు కామన్గా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతూ ఉన్నాను. దీంతోపాటు దీని తర్వాత ఇంకొక వీడియో కూడా చేయబోతున్నాను. అదేంటంటే అప్లికేషన్స్ మీద, కంప్లీట్ అప్లికేషన్స్ మీద మాత్రమే చేయబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియోలోనే కానీ కంటిన్యూ చేస్తే ఎక్కువ లెంత్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ అప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి, ఎట్లా రాయాలి అన్నది చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది అప్లికేషన్లు తప్పులు రాయడం వల్ల కూడా వాళ్ళకి కార్డు రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో, నెక్స్ట్ వీడియో, 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. చూసి మీకు దానిపైన ఇంకేదన్నా డౌట్లు ఉంటే కూడా మీరు కామెంట్స్లో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రెస్పాండ్ అవుతాను. ఇదివరకు చేసిన 2 వీడియోలకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరి డౌట్కి నేనైతే రెస్పాండ్ అవుతూ ఉన్నాను. మీకు ఇది వీడియో చూసినాక కూడా ఇంకా డౌట్స్ ఉంటే కానీ మీరు కామెంట్స్లో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, అందరికీ ఉన్న డౌట్, అందరూ బియ్యం కార్డు అంటున్నారు. అసలు బియ్యం కార్డు తీసుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలేమి అన్నది మొదట చూద్దాం. బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయి ఉండాలి. అంతేకాకుండా ప్రజా సాధిక సర్వేలో కూడా ఉండాలి. దాంతోపాటు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఏపీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నాం. అయినా కూడా ఇప్పటికీ చాలామంది చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ రేషన్ కార్డు కావాలంటే మాత్రం కంపల్సరీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి తీరాలి. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి, రెండోది స్థానికులు అయి ఉండాలి, రెండోది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనూ ప్రజా సాధికారిక సర్వేలో కూడా ఖచ్చితంగా ఉండాలి. మీ సచివాలయ పరిధిలో మ్యాపింగ్ చేసుకొని అయితే ఉండాలి. దీంతోపాటు మీరు ఏ సచివాలయంలో అయితే మ్యాపింగ్లో ఉన్నారో ఆ మ్యాపింగ్లో ఉన్న అడ్రస్లోనే మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి. మీ ఆధార్ కార్డ్ అడ్రస్సు ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏ సచివాలయ పరిధిలో అయితే మీరు ఇప్పుడు బియ్యం కార్డుకి అప్లై చేయబోతున్నారో ఆ అడ్రస్లోనే ఉండాలి. అట్లయితేనే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంతేకాకుండా కొత్త రేషన్ కార్డు కావాలి అంటే మీరు కానీ రూరల్లో ఉన్నట్లయితే, అంటే గ్రామాల్లో ఉంటే 1,40,000 రూపాయల లోపల సంవత్సర ఆదాయం ఉండాలి. అదే మీరు పట్టణాల్లో అయితే 1,20,000 రూపాయల లోపల సంవత్సర ఆదాయం ఉండాలి. దాంతోపాటు మీకు వెహికల్ 4 వీలర్స్ ఉండకూడదు. తర్వాత మీరు గవర్నమెంట్ పెన్షనర్ అయి ఉండకూడదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అయి ఉండకూడదు. ఒకవేళ అర్బన్లో ఉన్నట్లయితే మీకు 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఇల్లు అయితే ఉండకూడదు. దాని తర్వాత ఇక ఇప్పటి వరకు ఎవరికైతే అస్సలు బియ్యం కార్డు లేకుండా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వబడుతుంది. సో ఇక మీకు కొత్త రేషన్ కార్డు పైన క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలి అంటే మీ వద్ద ఉండవలసిన డాక్యుమెంట్స్, అంటే మీరు సచివాలయాల్లో ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, సచివాలయంలో మీకు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ కొత్త రేషన్ కార్డుకి అని చెప్పి అడిగితే మీకు అప్లికేషన్ ఇస్తారు. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాని ద్వారా అన్నా సరే డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్తో పాటు మీరు ఎవరెవరికైతే కొత్త రేషన్ కార్డులో జోడించాలనుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందంటే ప్రతి ఒక్కరూ ఫింగర్ పెట్టవలసి ఉంటుంది. కాబట్టి అందరూ ఆధార్ కార్డులు కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి.
ఇది కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన విషయం. దీనిపైన ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, మీకు ఇంకా క్లారిటీగా నేను రిప్లై అయితే ఇస్తాను. రెండోది, బియ్యం కార్డులో వ్యక్తులని జోడించడం. బియ్యం కార్డులో కొత్తగా వ్యక్తులు ఎవరిని జోడిస్తారంటే, ఒకటి చిన్నపిల్లల్ని జోడిస్తారు. ఇప్పుడే పుట్టిన బిడ్డలు ఒకవేళ 5 ఏళ్ళ లోపల అసలు ఇప్పటికే ఎక్కించకుండా ఉంటే అటువంటి పిల్లల్ని ఎక్కిస్తారు కార్డులోకి. 2, పెళ్ళైన వధువుని జోడించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 2 కారణాల వల్ల బియ్యం కార్డులో కొత్తగా వ్యక్తుల్ని జోడిస్తారు. ఒకవేళ చిన్న పిల్లల్ని కానీ మీ ఉన్న రేషన్ కార్డులో యాడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, దాంతోపాటు బిడ్డది ఆధార్ కూడా తీసుకెళ్ళాలి. అదే కానీ మీరు పెళ్ళైన వధువును కానీ జోడించాలి అంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఫోటో, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు, దీంతోపాటు వధువుది వరుడిది ఇద్దరిది ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఆధార్ అడ్రస్ మాత్రం ఎక్కడైతే అప్లై చేస్తున్నారో, మామూలుగా వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే అప్లై చేస్తారు కాబట్టి ఆధార్ అడ్రస్ వరుడిది ఇక్కడే, అంటే ఎక్కడైతే అప్లై చేస్తారో, ఏ గ్రామంలో అప్లై చేస్తారో, ఏ వార్డులో అప్లై చేస్తారో ఆ అడ్రస్సే ఉండాలి. సో ఆధార్ అడ్రస్ కంపల్సరీ ఎక్కడైతే మ్యాపింగ్లో ఉండారో ఆ అడ్రస్ ఉంటేనే చేయగలుగుతారనమాట. సో దీనికి అప్లికేషన్ ఫీజు ఎంతంటే యాడింగ్కి అప్లికేషన్ ఫీజు 24 రూపాయలు. అదే విభజించడానికైతే 48 రూపాయలు అయితే అవుతుంది. దీనిపైన ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్స్లో అడిగితే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ చాలామందికి వస్తున్న డౌట్ ఏంది అంటే, ఈ యాడింగ్ చేసేటప్పుడు వధువు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో ఉంటుంది, వరుడు వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో ఉంటారనమాట. సో వధువుని తీసుకుని వచ్చి వరుడు దాంట్లో యాడ్ చేయాలి. వరుడు దాంట్లో యాడ్ చేయాలి అంటే వధువు వరుడు ఇద్దరూ కూడా ఫింగర్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా వధువు అమ్మగారి కుటుంబంలో నుంచి సపరేట్ అయ్యి వరుడు కుటుంబంలోకి వధువు వచ్చేస్తుందన్నమాట. ఇది మీకు అందరికీ మేజర్గా ఉన్న డౌట్ అయితే ఇది. వన్స్ మీరిద్దరూ కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కానీ ఫింగర్ పెట్టినట్లయితే వెంటనే అమ్మగారి కుటుంబంలో నుంచి వధువు వచ్చి వరుడు కుటుంబంలోకి జాయిన్ అయిపోతుంది. సో ఇక్కడ వెరీ సింపుల్ అనమాట, ఇది ఈజీగా చేసుకునేయచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు. బియ్యం కార్డు విభజన చేయాలంటే మాత్రము ఖచ్చితంగా బియ్యం కార్డు విభజించడానికి ముందు వాళ్ళు ప్రజా సాధికారిక సర్వేలో సపరేట్గా ఉండాలి. అలా సపరేట్గా ఉంటే మాత్రమే విభజించడానికి కుదురుతుంది, లేదంటే సపరేట్ చేయడానికి కుదరదు. తర్వాత బియ్యం కార్డులో వ్యక్తిని తొలగించుట. ఎప్పుడు తొలగిస్తారు బియ్యం కార్డులో నుంచి అంటే, ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడు మాత్రమే తొలగించడానికి వీలవుతుంది. కానీ చాలామంది బతికి ఉన్నా కూడా తొలగించేసేయండి అని చెప్పి వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళని తొలగించండి అని కొంతమంది అడిగితే, లేదా ఇంకొంతమంది వాళ్ళు ఎక్కడో ఉన్నారు మేము ఎక్కడో ఉన్నాము, వాళ్ళది వేరే కుటుంబము మాది వేరే కుటుంబము కాబట్టి తీసేయండి అని చెప్పి చాలామంది తొలగించేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడు తొలగించగలరంటే, ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో అప్పుడు మాత్రమే ఆ మనిషిని డెత్ సర్టిఫికేట్ పెట్టి తొలగించడం జరుగుతుంది. ఇతర కారణాలతో అయితే తొలగించడానికి కుదరదు, ఇది గమనించండి. ఆధార్ సీడింగ్ కరెక్షన్, ఇందులో కానీ ఒకవేళ తప్పు ఆధార్తో కానీ మీది కానీ రైస్ కార్డ్ సీడ్ అయి ఉంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్ ఆధార్తో కానీ మీరు మ్యాపింగ్ చేసుకున్నట్లయితే దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆధార్లో ఏ విధంగా అయితే అప్డేట్ అయిందో ఆ విధంగానే రైస్ కార్డులో కూడా అప్డేట్ అయిపోతుంది. సో తర్వాత ఏంది, అడ్రస్ చేంజ్కి ఏం చేయాలి అంటే, ఎవరైతే రేషన్ కార్డులో సెల్ఫ్ అని ఉంటారో, అంటే ఇంటి యజమాని, సపోజ్ ఎక్కువగా ఆ మహిళలే ఉంటున్నారనమాట ఇంటి యజమానిగా బియ్యం కార్డులో, ఆ మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ యొక్క ఆధార్ అడ్రస్ కంపల్సరీ మీ ఎక్కడ సచివాలయంలో అయితే మీరు మ్యాపింగ్ అయి ఉంటారో అక్కడనే మీకు ఆధార్ అడ్రస్ కూడా ఉండాలి. ఆధార్ అడ్రస్ అక్కడ ఉన్నట్లయితే ఆ మహిళ ఆధార్ కానీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు ప్లస్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే మీకు సచివాలయంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫింగర్ పెట్టినట్లయితే అడ్రస్ చేంజ్ అయితే అయిపోతుంది. అడ్రస్ చేంజ్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆధార్ కార్డు ఎక్కడ మ్యాపింగ్లో ఉన్నారో
ఆ అడ్రస్ మాత్రమే, ఆ అడ్రస్ ప్రూఫ్ ఉన్న ఆధార్ కార్డ్నే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత సరెండర్ రైస్ కార్డ్, ఒకవేళ ఎవరికన్నా కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చుంటే లేదా గవర్నమెంట్ పెన్షనర్ అయి ఉంటే వాళ్ళు రైస్ కార్డ్ని సరెండర్ చేయొచ్చు. ఆ సరెండర్ చేయడానికి వాళ్ళ యొక్క ఆధార్, బియ్యం కార్డు తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇంకా చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, సపోజ్ ఎవరన్నా ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు అనుకుందాం. భర్త కోవిడ్లోనో ఎక్కడో ఏదన్నా ఉద్యోగానికి పోయి ఉంటారు. ఇప్పుడు భార్యకి లో ఇన్కమ్ గ్రూప్ అయి ఉంటారు, అంటే బిలో పావర్టీ లైన్ అయిన ఉంటారు. మా భర్త ఉద్యోగరీత్యా బయట వెళ్ళున్నారు, సో ఇప్పుడు నేను నా కొడుకే ఉన్నాము, మాకు మాత్రమే కార్డు ఇవ్వండి అని అడుగుతారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే కార్డు ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే కొత్తగా కార్డు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఫింగర్స్ పెట్టాల్సి వస్తుంది, ఈకేవైసీ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు కొత్తగా ఇంట్లో ఉండే ఇద్దరికి అట్లా ఇవ్వడానికి కుదరదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వగలుగుతారనమాట. సో ఇదండి విషయము. తర్వాత మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, మీరు గ్రామవార్డు సచివాలయాల్లో అప్లై చేసుకునేది ఒక మెథడ్. లేదు అంటే మే 12వ తేదీ తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ కింద కూడా ఇస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ వచ్చి 9552300009. ఇక్కడ డిస్ప్లేలో ఉంది చూడండి. ఈ నెంబర్కి మీరు హాయ్ అని చెప్పి పెట్టి మీరు రేషన్ కార్డ్ సర్వీస్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇంటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్త రేషన్ కార్డు లేదా ఇప్పుడు ఇచ్చున్న ఈ 7 సర్వీసులకు కూడా మీరు ఇంటి వద్ద నుండే అప్లై చేసుకోవచ్చును. మీకు ఇప్పుడు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అన్నది ఒకసారి తెలియచేస్తాను, వినండి. ఫస్ట్ మీరు సచివాలయంకి మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని అప్లికేషన్ తీసుకుని వెళ్తారు. తీసుకున్న తర్వాత మీరు 24 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 24 రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్లై చేసినాక ఒక డిజిటల్ అసిస్టెంటు ఒక టీ నెంబర్తో ఉన్న ఒక రిసిప్ట్ అయితే మీకు ఇస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత విఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్ దగ్గర నుంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుంది మీ అప్లికేషన్. అది 21 రోజుల లోపల ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి మీరు అప్లై చేశాక 3 రోజుల్లో ఈకేవైసీ చేసుకోవాలి. 3 రోజుల్లో ఈకేవైసీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. విఆర్ఓ లాగిన్ దగ్గర నుంచి మళ్ళీ తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది. ఈ ఈకేవైసీ అనేది ఎవరెవరికి ఇచ్చినారంటే పంచాయతీ సెక్రటరీకి, విఆర్ఓకి, మహిళా పోలీస్కి ఇవ్వడం జరిగింది. డిజిటల్ అసిస్టెంట్కి 4 ఇవ్వడం జరిగింది ఈ ఈకేవైసీ. సో ఇక ఈకేవైసీ చేసిన తర్వాత విఆర్ఓకి వెళ్తుంది. విఆర్ఓకి వెళ్ళిన తర్వాత తహసీల్దార్కి వెళ్తుంది. అక్కడ మొత్తం ఇదైతే అప్రూవల్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అప్రూవల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇప్పుడు చెప్తున్న విధంగా కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది. మీకు స్మార్ట్ కార్డు అయితే మీకు రావడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డు మీ పేరుతో రావడం జరుగుతుంది. ఇక మీరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రేషన్ కార్డులో అప్లై చేసేటప్పుడు కొన్ని తప్పులు అయితే చేస్తున్నారు. అది ఎటువంటి తప్పులు అంటే ఆ తప్పులు చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి కార్డు రాకుండా పోయే అవకాశం ఉంది. సో అది ఎటువంటి తప్పులు చేయకూడదు అన్నది చెప్తాను. మొదటి చేస్తున్న తప్పు, అప్లికేషన్లో ఆధార్ నెంబర్ కరెక్ట్గా రాయాలి. ఆధార్ నెంబర్ కానీ కరెక్ట్గా రాయకపోతే ఈ రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు రేషన్ కార్డు అయితేనేమి ఏ సర్వీస్ అన్నా కూడా ప్రతిదీ ఆధార్కే లింక్ అయి ఉంటుంది. చాలామంది ఆధార్ నెంబర్ 12 డిజిట్లు అంటే 10 డిజిట్లే రాయడము, తప్పులు తడకలుగా రాయడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఎప్పుడు కూడా అప్లికేషన్లో రాసేటప్పుడు కరెక్ట్గా రాయాలి. తప్పు కానీ రాస్తే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. దాని తర్వాత ఒకే ఇంటి వాళ్ళు, ఇప్పుడు భార్య భర్త ఉంటారనుకోండి, భార్య వచ్చి ఒకసారి అప్లై చేస్తున్నారు, మళ్ళీ భర్త వచ్చి ఒకసారి అప్లై చేస్తున్నారు. ఆ విధంగా అప్లై చేయడం వల్ల లేదా పిల్లలు వచ్చి అప్లై చేయడం ఇలా చేస్తున్నారు. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ఒక్క అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ అవ్వదు. కొంతమంది ఎవరికి వాళ్ళు అప్లికేషన్లు పెట్టేస్తే ఎవరిదో ఒకటి యాక్సెప్ట్ అయిపోతుందిలే అని అనుకుంటారు, కానీ ఎవరిది యాక్సెప్ట్ అవ్వదు. ఎందుకంటే ఒక్క ఆధార్ మీద ఒక్కరికే వస్తుందన్నమాట. ఒక కుటుంబానికి ఒక్క రేషన్ కార్డే ఇవ్వగలుగుతారు. ఒకే కుటుంబంలో ఉన్న 2-3 విడివిడిగా అయితే రేషన్ కార్డులు ఇవ్వడం కుదరదు. కాబట్టి కుటుంబం మొత్తానికి, ఎందుకంటే మీరందరూ కూడా ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు. మ్యాపింగ్లో అంతా మేమంతా ఒక కుటుంబము అని చెప్పి ఉంటారు.
సో మీరంతా ఒక కుటుంబం ఉన్నప్పుడు ఎవరైతే ఇంటికి పెద్ద ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేయాలి. వాళ్ళు కాకుండా వేరే వేరే వాళ్ళంటే ఆ కుటుంబ సభ్యులు 2-3 వచ్చి కానీ అప్లై చేస్తే మీకు ఎవరికి రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇంట్లో 2-3 కాకుండా ఇంట్లోకి ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వాళ్ళ పేరుతో ఒక్క అప్లికేషన్ మాత్రమే ఇవ్వండి. దాని తర్వాత డాక్యుమెంట్స్, నకిలీ డాక్యుమెంట్స్ సమర్పిస్తూ ఉన్నారు. సో నకిలీ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వద్దండి. దానివల్ల మీకే ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వండి. ఒకరి బదులు ఇంకొకరిది ఇవ్వడము ఇలాగైతే చేయొద్దండి. దీని తర్వాత అప్లికేషన్స్ ఫిలప్ చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అడిషన్ చేయాల్సింది ఎవరిని యాడ్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ పేర్లే రాస్తున్నారు. డిలీట్ చేయాల్సిన వాళ్ళ పేర్లు రాయమంటే ఎవరైతే కార్డులో ఉన్నారో వాళ్ళ పేర్లే రాస్తున్నారనమాట. కాబట్టి అప్లికేషన్ ఫిలప్ చేసే దానిపైన నెక్స్ట్ కమింగ్ వీడియో దానిపైన చేయబోతున్నాను. ఆ వీడియో కూడా చూడండి. ఒకసారి అది చూసినారు అంటే అప్లికేషన్ ఎట్లా ఫిలప్ చేయాలి అన్నది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత అయితే మీరు అప్లై చేయండి. లాస్ట్ డేటు ఈ నెల 31 లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఈ 31కి అయిపోతే జూన్ 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే కొత్త కార్డులు కావాలో, అదేవిధంగా ఈ 6 రకాల ఆప్షన్స్ ఎవరికైతే యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 31వ తేదీ మే 31 లోపల గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చేసుకోండి. మీరు ఆఫ్లైన్లో చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 12వ తేదీ నుంచి అయితే ఓపెన్ అవుతుంది. దీని ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి ఈ విషయము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. మీరు అడిగినట్లయితే దానిపైన కావాలంటే ఈ డౌట్స్ అన్నిటిపైన ఇంకొక వీడియో కూడా కావాలంటే చేస్తాను, లేదా మీకు రిప్లై అన్న ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.